మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. దక్షిణ భారతదేశంలో ఉన్న బీజేపీ నాయకులు ఒక అవివేకులు, అజ్ఞానులుగా మారిపోయిన పరిస్థితి. ఒకవైపు సౌత్ కు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనం చేస్తూ ఆర్థిక గుత్తాధిపత్యంతో, రాజకీయ గుత్తాధిపత్యంతో బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు విమర్శించడం బంద్ చేసిండ్రు. వాళ్లకు సొంటకాయగా మారిపోయి ప్రతిదానికి పరమానంద శిష్యుల కంటే ఎక్కువ కూడా చప్పట్లు కొట్టే స్థితికి దిగజారిన దద్దమ్మలీలు. ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో 2 మంత్రులు ఉన్నారు, సౌత్ లో ఇంకా 2 మంత్రులు ఉన్నారు. ఈ రోజు జనాభా ప్రాతిపదికన లేదంటే రాష్ట్రాల ఆధారంగాన సౌత్ కు డీలిమిటేషన్ తో నష్టం వస్తుంది అని చెప్పి తెలిసినా కూడా మూర్ఖంగా పార్టీ ప్రయోజనాల కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు చప్పట్లు కొట్టే స్థితికి దిగజారిన బీజేపీ నాయకుల్ని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ అనేది ఒక కుట్రగా సౌత్ మీద, ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ నష్టంతోని వాళ్ళు అక్కసుతో వాళ్ళు ఇక్కడ బలపడడానికి చేస్తున్న ఎత్తుగడలు మనం తిప్పికొట్టాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి అలా అన్ని పార్టీలు కలిసిపోతున్నాయి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సౌత్ అంతా ఏకమవుతుంటే ఈ బీజేపీ దద్దమ్మలకు వచ్చిన నష్టమేమి లేదన్నట్టుగా వాదించడాన్ని తీవ్రంగా గ్రహించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో 2 మంత్రులు ఉన్నారు. వీళ్ళేం చేస్తుండ్రో వీళ్లకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన బీజేపీ ఆయన, ఒక ఆయన టీడీపీ ఆయన. తానా అంటే తందానా అనేది చెప్పే పరిస్థితి తప్పితే మీకు ఏముంది, మీతో ఏమి లాభం ఉంది, ఏమిరా బాలరాజు అన్నట్టున్న సంగతి మీకు అర్థమవుతుందా కనీసం? ఇలా సౌత్ ఇండియాకు అన్ని రకాల నష్టాలు జరుగుతుంటే ఎవ్వరూ మాట్లాడట్లేరని ఢిల్లీలో ఉన్న నార్త్ కు సంబంధించిన మేధావులు అంటున్న పరిస్థితుల్లో గుడ్డిగా రాజకీయ ప్రయోజనం కొరకు, గుడ్డిగా మోడీని సమర్థించడానికి, గుడ్డిగా రాజకీయాలు వాళ్ళు లబ్ధి పొందడానికి, ఓడు ప్రెసిడెంట్ కావాలని, ఓడి ఇంకో మంత్రి కావాలని, ఇంకోటి కావాలని. కానీ ఈ రోజు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద మీ స్టాండ్ ఏంది దద్దమ్మల్లారంటే ఒక్కని దగ్గర సమాధానం లేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలు ఈ రోజు సౌత్ లో బలపడడానికి, మతాన్ని ఒక విషంగా మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రాంతంలో విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఒక ప్రయత్నం చేస్తున్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఈ రోజు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రాంతీయ అసమానతను రెచ్చగొట్టి ఇలా ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారో దీనికి తగు సమాధానం దక్షిణ భారతదేశ ప్రజలు ఇవాళ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా దీని మీద కాంగ్రెస్ పార్టీనే కాదు, సౌత్ ఇండియాలో ఉన్న ప్రజాస్వామిక వాదులందరూ కూడా దీని మీద పోరాడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో పాటు అందరూ కూడా కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.